మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బౌరంపేటలో దారుణం జరిగింది. 2 నెలల కొడుకుని పొట్టన పెట్టుకుంది కన్న తల్లి. 2 నెలల కొడుకుని చంపేసింది కన్న తల్లి. ఇది బహుశా కరెక్ట్ మాటే. ఎందుకంటే బిడ్డన్న తర్వాత కాస్త ఏడు పెడుతూ ఉంటాడు. వాడికేం తెలుస్తుంది, వాడి బాధ అది. కానీ వాడు ఏడుస్తున్నాడని చెప్పి నోట్లో గుడ్డలు కుక్కేసి కాళ్ళు కట్టేసి కట్టెల పొయ్యిలో వేసి చంపేసింది కసాయి తల్లి. ఈ కసాయి తల్లి పేరు మమత. బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. అపార్ట్మెంట్ సేల్స్ తగ్గుతాయనే విషయాన్ని గోప్యంగా, అంటే అపార్ట్మెంట్ సేల్స్ తగ్గుతాయని చెప్పి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు బిల్డింగ్ యాజమాన్యం. అంటే అర్థం చేసుకోవచ్చు, జరిగింది ఒక అన్యాయం. ఆ అన్యాయాన్ని తెలియకుండా కప్పిపుచ్చే ఇంకొక ప్రయత్నం, ఇంకొక అన్యాయం. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఈ దారుణం జరిగింది. 2 నెలల కొడుకుని చంపేసింది తల్లి, కన్న తల్లి. వాడు ఏడుస్తున్నాడనే కారణంతో నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు కట్టేసి కట్టెల పొయ్యిలో వేసి ఆ బిడ్డ ప్రాణం ఎంత విలువలాడుంటుంది కదా. అందులో 2 నెలల పసి బిడ్డ, ఇంకా చెప్పాలంటే పసి గొడ్డు, 2 నెలల చిన్నారి. వాడికి ఏం తెలుస్తుంది? ఆకలేస్తే ఏడవడం అంతే. ఏదైనా బాధ ఉంటే అడ్డం, అమ్మా నా బాధ ఇది అని కూడా చెప్పలేని వయసు వాడికి. ఆ చిన్నారిది, 2 నెలల చిన్నారిది, అమ్మా నా నొప్పి ఇది, నా బాధ ఇది అని చెప్పలేని పరిస్థితి ఆ చిన్నారిది. అదిగో అక్కడే ఆ ఇల్లే, అదిగో ఆ పొయ్యి. ఎంత కక్కసత్వం నిండిపోయింది. అండ్ ఇటువంటి ఘటనను చూసినప్పుడే అనుమానం వస్తూ ఉంటుంది. కేవలం పిల్లాడు ఏడుస్తున్నాడు అనే కారణంతోనే చంపేస్తుందా, లేకపోతే వివాహేతర సంబంధం లాంటివి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే భర్తతో విభేదాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతోందా? ఇవన్నీ కూడా అనుమానాలు కలుగుతూ ఉంటాయి. 2 నెలల చిన్నారిని పొట్టను పెట్టుకుంది ఈ కసాయి తల్లి. ఎంత దుర్మార్గంగా ఉంటారా? ఎలా ఉంటారు తల్లి అసలు? ఎలా ఉంటారు అసలు? బిడ్డ ఏడుస్తున్నాడని తల్లి విలవలాడిపోతూ ఉంటుంది. నవమాసాలు కన్ని పెంచి ఆ పురిటి నొప్పుల గురించి బహుశా ఎవరో మహానుభావుడు చెప్పినట్టుగా పరమశివుడు అంటూ ఉంటే ఆయన క్వశ్చన్ చేస్తాడా ఒక సందర్భంలో, పురిటి నొప్పులు ఆ బాధ నీకు తెలుస్తుంటే ఈశ్వర తీసుకువెళ్ళిపోవని చెప్పి. అలాంటిది అంతటి బాధ తల్లిది. అదే చేత్తో పెంచావు కదమ్మా. 2 నెలల నీ కొడుకుని ఎలా పొట్టను పెట్టుకోవాలనిపించింది తల్లి? ఎలా చంపేయాలనిపించిందమ్మా నీకు? ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఘటనా ప్రదేశానికి ఆర్టీవీ చేరుకుంది. ఆర్టీవీ బృందం అక్కడికి వెళ్ళింది. అసలు ఏం జరిగింది? నిజాలేంటి? కేవలం బిడ్డ ఏడుస్తున్నాడు అనే కోపమే ఈ కన్న తల్లిని అంత కక్కసత్వానికి దారితీస్తుందా, లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి డీటెయిల్ రిపోర్ట్ అందిస్తున్నారు. మీకు ఒకసారి అక్కడ ఏంటి పరిస్థితులు, వాస్తవాలు ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలో ఉన్న బౌరంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి 2 నెలల బాబుని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి ఏదైతే వంట చేసుకునే కట్టెల పొయ్యి ఉంటుందో ఆ కట్టెల పొయ్యిలో ప్రస్తుతం మనం అదే సంఘటన స్థలంలో ఉన్నాం. ఏదైతే చూస్తానో సనరెల్లి ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులు ఇద్దరు కూడా ఇదే బిల్డింగ్లో పని చేసుకుంటూ, ఇక్కడే వాచ్మెన్గా ఉంటూ, ఇక్కడే వారి రోజువారీ కూలి పనులు చేసుకుంటూ, ఇక్కడే వంటలు చేసుకుంటూ ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది వారిద్దరు కూడా. మరి వీరందరూ కూడా ఇక్కడే పని చేసుకుంటూ ఉన్న సమయంలో మరి ఆ తల్లికి అంతటి కర్కశంగా ఆలోచన ఎందుకు పుట్టిందో మరి ఆ దేవుడికే తెలియాలి. బౌరంపేట రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ఈ స్పీడ్స్
సనరేపల్లి భవన నిర్మాణంలో ఇంతటి దుర్ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. సంఘటన స్థలంను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు ఏసీపీ శంకర్ రెడ్డి. ఘటనా స్థలాన్ని చేరుకున్న దుండిగల్ పోలీసులు బాలుడి మృతదేహాన్ని ఇక్కడి నుంచి అయితే తరలించడం జరిగింది. మొత్తం మీద ప్రాథమిక దర్యాప్తులో సుమారుగా వీళ్ళిద్దరు కూడా మధ్యప్రదేశ్కు చెందిన నాగ్రోమ్ గ్రామానికి చెందిన మమతా రాజేందర్గా అయితే తిరగడం జరిగింది. ఈ నారపల్లి సనేరల్లి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్స్లో ఇద్దరు వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ బాలుని చంపడానికి గల కారణాలు ఏంటి? ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే చూస్తూ ఉన్నామో ఈ హైరైజ్ అపార్ట్మెంట్లలో ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ సైట్లో పని జరుగుతుంది అంటే ఇక్కడే కొన్నాళ్ళుగా పనిచేస్తూ ఎన్నో ఇళ్ళు పూర్తిగా భవనం పూర్తిగా నిర్మాణం నుంచి బేస్మెంట్ నుంచి అయిపోయి పెయింట్స్ వేసే వరకు కూడా కిందనే ఇక్కడే ఉంటారు. అదే నేపథ్యంలో ఈ సెల్లార్లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఈ సెల్లార్స్లో వాచ్మెన్స్ కొంతమంది అక్కడే ఉండి బిల్డింగ్ చూసుకోవడానికి కొంతమందిని పెడతా ఉంటారు. అలాగే ఈ భార్యాభర్తలను కూడా ఉంచడం జరిగింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం, ఏవైతే విజువల్ చూస్తూ ఉన్నామో డీసీపీ శంకర్ రెడ్డి కూడా పరిశీలించడం జరిగింది. ఇలాగే ఏదైతే మనం చూస్తామో ఆ గ్రౌండ్ ఫ్లోర్లోనే అక్కడనే నివాసం ఉంటూ వారు రోజువారి పనులాగా వంట చేసుకోవడానికి అంటూ కూడా వారికి ఒక స్థలం కేటాయించడం జరిగింది. ఇక్కడే ఉండాలి అన్నట్టుగా కేటాయిస్తే మరి ఆ తల్లికి ఇంత కర్కశానికి ఎందుకు పాల్పడింది? ఒక బిడ్డని, సుమారుగా 2 నెలల బిడ్డని, ఏదైతే మనం కుమ్మరి మల్లన్న దేవాలయంలో ఏదైతే ఘటన చూసామో ఆ 2 నెలల బాబుని కొంతమంది దౌర్జన్యంగా తమ కులాభివృద్ధికి చూపించడం కోసం కాళ్ళతో తన్ని చంపేశారు. ఇక్కడ ఏకంగా ఆ తల్లి కర్కశంగా కాలుతున్న మంటల్లో కట్టెల పొయ్యి పెట్టి ఆ కట్టెల పొయ్యిలో ఆ బాబుని పడేసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి బాబు ఏడుస్తాడేమో. సుమారుగా బాబు 2 నెలల బాబు అంటే ఆకలి అయినా ఏడుస్తూ ఉంటాడు, అమ్మ గుర్తొచ్చినా ఏడుస్తూ ఉంటాడు, ఏదైనా కావాలన్నా ఏడుస్తూ ఉంటాడు. అలాంటి బాబు నోట్లో గుడ్డలు పెట్టి ఏడవకుండా, సౌండ్ బయటికి రాకుండా కాళ్ళు చేతులు కట్టేసి వంట చేసుకునే కట్టెల పొయ్యిలో ఆ బాబుని పడేయడం జరిగింది. ఎంత విలువలాడిందో ఆ పురాణం, ఎంత కొట్టుమిట్ట ఆడిందో, ఎంత బాధపడిందో ఆ పాప. 2 నెలల బాలుడు. మరి ఇంత కర్కశానికి దిగడానికి గల కారణాలు ఏంటి? మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు, ఇక్కడ పని చేసుకుంటా ఉన్నారు. ఇంత పెద్ద సనరేపల్లి అపార్ట్మెంట్స్లో ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడే పని చేసుకుంటున్న మీకు మరి ఇంత కర్కశానికి దిగాల్సిన గల కారణాలు ఏంటి? 2 నెలల బాబు నీకెందుకు అడ్డొచ్చాడు? ఏ కారణంతో ఆ బాబుని చంపావు? నీ కడుపులో పుట్టినవాడే కదా. 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసావు. 2 నెలల బాబు పసికందు, చిన్న జ్వరం వచ్చినా, చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, ఇంకేదైనా కూడా తట్టుకోలేము. అలాంటి బాబుని మండుతున్నా, మనకేదైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలినా, ఏదైనా అంటుకున్నా మనమే తట్టుకోలేము. చాలా వరకు కూడా కొన్ని గంటల పాటు కూడా నొప్పి మనం భరించలేకపోతూ ఉంటాం ఏదైనా కాలినా కూడా. మరి 2 నెలల బాబుని ఏకంగా నువ్వు కట్టెల పొయ్యిలో, మండుతున్న కట్టెల పొయ్యిలో వేసావంటే మరి నీది గుండెనా, రాయా, ఎలాంటిది? మరి ఎలాంటి ఇదే అపార్ట్మెంట్ చూస్తా ఉన్నాం. మరి ఈ సనరేపల్లి అపార్ట్మెంట్స్లో మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కనుక మీరు కొనాలి అనుకుంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ సనరేపల్లి అపార్ట్మెంట్స్ కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్లో ఉన్న బౌరంపేటలో ఉన్న సనరేపల్లి అపార్ట్మెంట్స్లో మీరు ఫ్లాట్ కొనాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 2 నెలల బాబు ప్రాణం తీసుకుంది ఈ అపార్ట్మెంట్. బలి కోరినట్టుగా ఉంది ఇక్కడ సుమారుగా. మరి ఏ కారణంతో ఇక్కడ ఆ బాబుని చంపాల్సి వచ్చింది ఆ తల్లి? నిజంగా ఆ తల్లి ఏదైనా సంబంధం పెట్టుకొని వాళ్ళకి కుదరక ఇవన్నీ చేశారా? లేకపోతే బిల్డింగ్ నిర్వాహకులు ఏదైనా చేసి దీన్ని ఏమైనా దాచే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? 2 నెలల బాబుని మంటల్లో వేసి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ తల్లికి అవసరం వచ్చిందా? లేకపోతే ఇద్దరు దంపతులు చేశారా? లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులా? లేకపోతే ఈ సనరేపల్లి బిల్డింగ్ అపార్ట్మెంట్ యాజమాన్యం ఏదైనా చేసి మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన సంఘటనని మీడియాకు తెలియకుండా, పోలీసులకు తెలియకుండా సాయంత్రం వరకు దాచిపెట్టారు. ఒకరు గుర్తు తెలియని వ్యక్తి 100కి డయల్ చేసి ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పాక పోలీసులు ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని చేరుకునేసరికి విషయం అంతా బయటపడింది. నిర్వాహకులు ఎందుకని ఈ విషయం దాచారు? ఈ సనరేపల్లి అపార్ట్మెంట్స్ నిర్వాహకులే ఎందుకు కారణమా? మరి ఎవరిని పడితే వారికి ఇక్కడ రూమ్స్ ఇచ్చి ఇక్కడ పెట్టి నిజంగా ఆ తల్లి తనకేదో లబ్ధి చెందడం కోసం, తనకేదన్నా అడ్డొస్తున్నాడని ఆ బాలుడు ఇలాంటి చర్యకు దిగిందా? లేకపోతే ఈ సనరేపల్లి అపార్ట్మెంట్స్ ఏమైనా ఈ దుశ్చర్యలకు పాల్పడిందా? ఈ సనరేపల్లి అపార్ట్మెంట్స్ ఏమన్నా బలి కోరిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అయితే ప్రజెంట్ తలెత్తుతూ ఉన్నాయి ముందుగా. మరి ఎందుకని ఇప్పటి వరకు కూడా ఈ సనరేపల్లి అపార్ట్మెంట్స్ సభ్యుల్ని విచారించడం లేదు?
ఎందుకని ప్రశ్నించడం లేదు. ఎందుకంటే సుమారుగా మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ దుర్ఘటన ఇప్పటివరకు కూడా బయటికి రాకుండా అణిచిపెట్టారు అంటే దీని వెనుక కారణాలు ఏంటి? ఈ బౌరంపేట్ దుండిగల్లో ఉన్న బౌరంపేట్ సన్రెల్లి అపార్ట్మెంట్స్ యాజమాన్యం ఏదైనా విషయం దాస్తుందా? విషయం బయటికి పొక్కితే మా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు సేల్ కావని చెప్పి ఆపుతున్నారా? ఏం జరుగుతుంది అసలు? अंदर परमिशन नहीं है ఏ టైంకి అయింది? ఇక్కడ జరిగిందా? ఇక్కడ ఏ ఫ్లాట్? तेलुगु मेरे को नहीं है हिंदी बात मैं की। क्या बोला ना। मैं डायरेक्ट में चेक करो नहीं नहीं सर जो भी है पीएस में जाके कंप्लेंट उधर जाके इन्फॉर्मेशन लीजिए ऑलरेडी पीएस आगे पीएस में बोला हूँ हाँ, आगे check चले के करें, एक कैमरा नॉट नहीं अलाउड है, एक बार चेक करें एक बार कितना फ्लोर है कितना मेंबर्स आएगा सर सामने दिख रहा है ना अभी सामने क्लोजिंग टाइम है अभी वर्क टाइम नहीं है पुलिस कब आया? मॉर्निंग वो 2:30 आया सर 2:30 हाँ, आके चले गए कब मर गया बच्चा? वो जब भी एक घंटे पहले 11:30 सब लेवल 30। अब मान लो देखता है डेली यार कौन बोले उधर काम करने वाला नहीं है रूम पे रहता है ना वो खाना वाना पकाता है बच्चा हाँ, उसका हस्बैंड काम करता है क्या वर्क में है? वो चिपिंग वाला आदमी है हाँ? चिपिंग वाला आदमी Shipping वाला डेली देखता ना वो आदमी को लेडी को एक ही है एक ही है। कैसे हस्बैंड दिखता वाइफ है अच्छा है हस्बैंड किसको मार कोई मालूम होगा? नहीं वो अपने को नहीं मालूम वाइफ एंड हस्बैंड गलाटा करते? नहीं नॉर्मल है गलाटा नहीं करते पर किसको मार रहे हैं? कोई वो नहीं मारा कोई भी नहीं है वो बच्चे मम्मी उसकी मम्मी कुछ कर दिया उसको कुछ क्या करा नहीं मालूम ऐसा మనం వింటున్నాం కదా. మరి ఇక్కడ బిల్డింగ్ యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం ఇక్కడే పని చేసుకుంటూ ఉంటారు, వంట చేసుకుంటూ ఉంటారని చెప్తా ఉన్నారు. మరి నిజానికి గల కారణాలు ఈ 12 ఫ్లోర్లు ఉన్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో సన్రెల్లి అపార్ట్మెంట్స్ 12 ఫ్లోర్లు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మొత్తం మీద అక్కడికి ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఏదైతే చూస్తున్నామో రైట్ సైడ్లో ఆ అపార్ట్మెంట్లో 8 బ్లాక్స్ ఉన్న ఈ మొత్తం ఈ సన్రెల్లి అపార్ట్మెంట్స్లో అక్కడ 8వ బ్లాక్ సంథింగ్ ఆ నెంబర్ ఉంది. ఆ బిల్డింగ్లోనే ఆ కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో అక్కడే వాళ్ళు వంట చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ చిప్పింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు అంటే కూడా చెప్తా ఉన్నారు. మరి ఎందుకని ఈ విషయాన్ని ఇంతసేపు దాచాల్సి వచ్చింది? ఎందుకని ఈ విషయాన్ని ముందస్తుగా తెలియజేయలేదు? ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మరి ఇంత పని చేస్తూ ఉన్నారు, ఇంత లోపల మనం విజువల్లో చూస్తూ ఉన్నాం, అన్నీ కూడా ఇక్కడికక్కడ నిర్లక్ష్యంగానే ఉంది. మరి ఆల్మోస్ట్ బిల్డింగ్ పని అయిపోయిందంటా ఉన్నారు ఈ నిర్వాహకులు. మరి ఒక నిండు ప్రాణం పోయింది, 2 నెలల పసిబాబు ప్రాణం పోయింది. ప్రాణం తీసిన ఆ తల్లి మరి విషయం బయటికి పొక్కితే మా ఫ్లాట్ సేల్ కావు, ఈ సన్రెల్లి అపార్ట్మెంట్స్ ఫ్లాట్ సేల్ కావు అనే నేపథ్యంలో వీళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా చెప్పకుండా చేస్తూ ఉన్నారు. మరి ఎందుకని ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు? నిజంగా మీరు హైదరాబాద్ వాసులారా మీరు చూస్తున్న ఈ ఆర్టీవీలో మీరు చూసిన కథనం ప్రకారం మీరు చూస్తూ ఉన్నారు, ఇదంతా కూడా వాస్తవం, జరిగింది నిజం. మీరు కనుక సన్రెల్లి ఫ్లాట్స్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలి అనుకుంటే ఒకసారి ఆలోచించండి. ఒక 2 నెలల బాబు ప్రాణం తీసింది, బతికుండగానే సజీవ దహనం చేశారు. 2 నెలల బాబు బతికుండగానే సజీవ దహనమైన ఈ సన్రెల్లి అపార్ట్మెంట్స్లో మీరు ఫ్లాట్ కొనాలనుకున్నా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మరి అధికారుల నిర్లక్ష్యమా? మరి అక్కడ వర్కర్స్ని పెట్టడం, మరి ఎవరు ఇన్ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు, వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎందుకు చంపాల్సి వచ్చిందా? 2 నెలల బాబు నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి కాల్ చేస్తుంటే అధికారులు పట్టించుకోరా? చుట్టుపక్కల ఎవరు రెస్పాన్స్ లేదా? వారు ఇంకేమైనా చేయొచ్చేమో రేపు. కథన ప్రకారం చూసిన మీకేమనిపిస్తుంది? నిజంగా ఆ తల్లే బాబు నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి మండుతున్న పొయ్యిలో పడేసి సజీవ దహనం అయ్యేలా ఆ తల్లే చేసిందా? లేకుంటే ఈ సన్రెల్లి అపార్ట్మెంట్స్